సూర్యుడి ఉద్దేశం ఏమిటంటే తనకంటే తేజవంతుడు ప్రకాశవంతుడు ఎవరు ఉండరని. ఆ ఉద్దేశాన్ని మార్చడానికి మేఘాలు అడ్డొస్తాయి. అప్పుడు మేఘాలకి గర్వం కలుగుతుంది, తమను మించిన శక్తి ఏదీ లేదు అని. కానీ గాలి బలంగా పీచినప్పుడు మేఘాలన్నింటినీ చిన్నాభిన్నం చేసి పారేస్తుంది గాలి. అప్పుడు గాలికి గర్వం కలుగుతుంది. అప్పుడేమనుకుంటుందంటే తనని మించిన శక్తివంతులు ఇంకెవరుండరని. ఇప్పుడు ఈ గాలే వెళ్ళి ఏదైనా పర్వతాన్ని ఢీకొంటే అది అక్కడే ఆగిపోతుంది. దాంతో గాలి గర్వం గాలిలో కలిసిపోతుంది. అప్పుడు పర్వతం ఏమనుకుంటుందంటే నన్ను మించిన ఉన్నతుడు శక్తివంతుడు ఎవరూ లేరని. ఇక భూమి కంపించినప్పుడు అంతటి మహాపర్వతం కూడా తునకలైపోతుంది. దాని గర్వం కూడా నశించిపోతుంది. ఇప్పుడు భూమికి గర్వం కలుగుతుంది. భూమి అనుకుంటుంది అందరూ నన్నే అంటిపెట్టుకుని ఉన్నారు అని, నన్ను మించిన శక్తివంతులు ఎవరూ లేరని. అప్పుడు ఒక చిన్న ఎలుక వస్తుంది. ఆ ఎలుక భూమిలో బెల్లం తవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో భూమి గర్వం కూడా నశించిపోతుంది. దీని అర్థం కేవలం ఒక్కటే, ఈ లోకంలో గర్వం ఎప్పుడూ పట్టకట్టలేదు. ఆ గర్వం నశించాల్సిందే. ఇదే ప్రాపంచిక చక్రం. మనం మన జీవితంలో మన కర్తవ్యం నిర్వర్తించాలి, మన కర్మలను ఆచరించాలి. గర్వాతిశయం పొందకూడదు. ఈ విషయాన్ని ఎవరు అర్థం చేసుకుంటారో వారు జ్ఞానులు అనిపించుకుంటారు. ఎవరైతే ఈ విషయాన్ని అర్థం చేసుకోలేరో వారు జీవితాంతం కారం, ప్రతీకారం, మానం, అవమానం అంటూ మునిగిపోతూనే ఉంటారు. మీరు కూడా అందులోనే మునిగిపోవాలనుకుంటున్నారా, లేక జ్ఞానిగా మారాలనుకుంటున్నారా? నిర్ణయం మీదే. పదండి, అందరూ కలిసి నాతో ప్రేమగా పలకండి, రాధాకృష్ణ.